కపిలేశ్వరపురం ఎంపీపీ కార్యాలయంలో అధ్యక్షురాలు మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం వేడిగా జరిగింది. ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొని సభ్యుల ప్రశ్నలకు అధికారులు ఇచ్చిన సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు పంచాయతీ కార్యదర్శులు ఎంపీపీ సమావేశానికి గైర్హాజరు కావడంపై ఎమ్మెల్సీ ఎంపీడీఓ రత్నకుమార్ని ప్రశ్నించారు. అనుమతి లేకుండా గైర్హాజరైన కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాడు నేడు పథకం సెకండ్ ఫేజ్ లో చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగలడంపై కాలేరు వల్లూరు సర్పంచులు దాయం కావేరి దాసి మీనా కుమారులు సంబంధిత ఇంజనీర్ ను ప్రశ్నించారు. నిడసనమెట్ట గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వేరే చోటికి తరలించాలని జడ్పీటీసీ సభ్యులు అబ్బు ఆరోపించారు. గతంలో గత ప్రభుత్వం చేయగలిగినటువంటి చేసింది. గత ప్రభుత్వం మీద విశ్వాసం, ఈ చెప్పినటువంటి మాటలు సూపర్ సిక్స్లు ఇవన్నీ కూడా మాకేదో ఇంకా మేలు జరుగుతుంది అనేటువంటిది పేదవాడు ఆశపడతాడు. కాబట్టి ఇవన్నీ వస్తాయనేటువంటిది చూశారు. వాటిలో చెప్పింది మరి ఆడపిల్ల పుట్టినటువంటి ప్రతి ఇంట్లోని 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ 15,000 రూపాయలు 1,500 రూపాయలు ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి నిండినటువంటి ప్రతి వాడికి పూర్వం అయితే మరి ఇంట్లో ఉన్నటువంటి చదువుకునే పిల్లలు ఒకళ్ళకి ఇచ్చేవారు. ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తాం, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి 15 ఇస్తాం, నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏది 15 అని అడుగుతున్నారు. ఒడ్డు పందాల్లో ఆ 4 ఆ విధంగా ఉంది. సరే, ఇది తర్వాత సంక్రాంతి వచ్చిందనేటప్పటికీ వీళ్ళందరికీ కూడా మార్కెట్ అంతా ఎంతో పండుగగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరి అకౌంట్లోని డబ్బులు పడి బాబు కార్పొరేషన్ నుంచి 15,000 రూపాయలు పడి, అదేవిధంగా ఎవరైతే స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా అప్పుడు విద్యాదేవన, ఇప్పుడు ఏం దేవన అదేనా దాని పేరేమన్నా మార్చారా? తల్లికి వందనం అనే పేరుతోటి మార్చారు. సరే, ఏదైనా ఉంటే చదువుకునే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ 15,000 ఒక్కళ్ళు కాదు, ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామనేటువంటిది చెప్పారు.